ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. మేషరాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి. ఇక ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి శుభవార్త వస్తుంది, మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేట జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి, మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. విద్య, ఉద్యోగం, వివాహం ఆలస్యం కావటం, సంతానాలేమి, వ్యాపారం అభివృద్ధి కాకపోవటం, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ప్రేమించిన వారు దూరం కావటం, నమ్మిన వారు మోసం చేయటం, మనశ్శాంతి లేకపోవటం, ధనం నిలకడగా లేకపోవటం, ఆరోగ్య శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నరదోషం, వశీకరణ, శత్రు ప్రయోగాలు, అలానే ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేదా మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వనమూలిక వైద్యము చేయబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలు అయినా పరిష్కార మార్గం చూపబడును. ఎటువంటి సమస్యలకు అయినా 21 రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి 9966489854. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీకున్న సమస్యలను తొలగించుకోండి. ఇటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకున్నట్లు అయితే గనక వీరు చాలా కష్టజీవులు, కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా తెలివిమంతులు అని చెప్పుకోవచ్చు. ఏ విషయాన్ని అయినా అధికమైనటువంటి తెలివితేటలతో వీరు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఏది చేసినా ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కానీ చాలా చిన్న వయస్సు నుండే వీరు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అధికమైనటువంటి కష్టాల కారణంగా వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటూ ఉంటాయి. కుటుంబం పైన బరువు కుటుంబాన్ని ఎప్పుడూ కూడా బాధ్యతగా మోస్తూ ఉంటారు. బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొన్నిసార్లు ఇతరులపై ఉన్నటువంటి నమ్మకం కానీ, ఇతరులకి చెప్పినటువంటి ధైర్యం కానీ కొన్నిసార్లు వీరి దగ్గరికి వచ్చేసరికి ఉండకపోవచ్చు. ఇతరులకి ధైర్యాన్ని చెబుతూ ఉంటారు, ధైర్యంగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీరి ధైర్యాన్ని కోల్పోతారు. ఇలా ఈ యొక్క మేషరాశి వారు ఇతరులకి చెప్పినట్టుగా వీరు ధైర్యాన్ని పాటించరు, ధైర్యంగా ఉండరు. కానీ వీరు ధైర్యంగా ఉండి ముందుకు సాగిపోతే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తిరుగులేని అదృష్టం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇతరులకి మీరు ఎలా అయితే ధైర్యాన్ని ఇస్తారో మీ పట్ల కూడా మీరు అంతే ధైర్యాన్ని కలిగి ఉండండి. ఏ పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు వెనకడుగు వేయొద్దు, ముందుకు వెళ్ళిపోవాలి అంతే తప్ప వెనకడుగు వేస్తే మాత్రం మీకు మీరు చాలా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కనుక వెనకడుగు అనేది వేయవద్దు, ముందుకు సాగిపోవాలి. అది ఎలాంటి పని అయినా సరే ముందుకు సాగిపోవాలి. అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయస్సు నుండే మోయటం వల్ల వీరికి కుటుంబం పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. బరువు బాధ్యతలు అనేవి వీరిపై ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీరు వారి యొక్క కుటుంబ రక్షణ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క మేషరాశి వారిలో ఉండేటటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే పరోక్షమైనటువంటి మాటలను నమ్మటం. పరోక్షంగా ఎవరైనా వీరికి వేరే వాళ్ళ గురించి మేషరాశి వారికి చిన్నగా ఎవరైనా శత్రువులు ఉంటే వారి గురించి ఎక్కువగా లేనివి ఉన్నవి అన్నీ కల్పించి చెబుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే వీరిపైన కక్ష అధికంగా ఉంటుంది, కన్నుల మంట అధికంగా ఉంటుంది. అలానే నరదృష్టి కూడా మేషరాశి వారిపైన అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మేషరాశి వారు అధికమైనటువంటి నరదృష్టితో ఉంటారు. మేషరాశి అనేది కొన్నిసార్లు పరోక్షమైనటువంటి మాటలను నమ్మి వీరు చాలా మోసపోతూ ఉంటారు.
వీరికి మంచి చేసేవారిని దూరం చేసుకుంటూ ఉంటారు. పరోక్షమైనటువంటి మాటలను నమ్మి వీరు కసాయివార్లలా తయారవుతూ ఉంటారు. అంటే కొంతమంది, అందరూ కాకపోవచ్చు, కానీ మేషరాశిలో జన్మించిన వారు కొంతమందిని అధికంగా స్నేహం చేసుకోవటం వల్ల, అంటే కొత్త స్నేహాల వల్ల వీరి పాత బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే కొత్త స్నేహానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పాత బంధాలకి ఇవ్వకపోవచ్చు. అలా వీరికి కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరికి మంచి చేసేవారిని వీరు కోల్పోతారు. సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట అనేది తొలగిపోతుంది. వీరిపై ఉండేటటువంటి మంచి అనేది కాస్త మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గేలాగా చేస్తారు మీ యొక్క కొత్త స్నేహాలు. కనుక కొత్త స్నేహాలని కొద్దిగా దూరం పెట్టి పాత బంధుత్వాలను కాపాడుకోవటానికి ప్రయత్నించండి. ఎప్పటికైనా మీకు మంచి చేసేవారు మంచి చేస్తూనే ఉంటారు. నిజానికి వీరిలో ఉండేటటువంటి అతిపెద్ద మైనస్ ఏమిటి అంటే గనక, వీరి గురించి అంటే వీరు తప్పు దారిలో వెళుతున్నప్పుడు తప్పుని తప్పు అని చెప్పేటటువంటి వ్యక్తులను దూరం పెడతారు. కానీ తప్పుని తప్పు అని చెప్పేటటువంటి వ్యక్తులే మీకు అసలైనటువంటి మిత్రులు. మీరు తప్పు చేసినా సరే మీ తప్పుని ప్రోత్సహిస్తూ ఇంకా తప్పుని చెయ్యాలి అని, లేదా ఇంకా గొడవకి దిగాలి అని, ఇంకా నష్టపోవాలి అని చెప్పేటటువంటి వారు మీకు మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే వారు మీకు అనుకూలంగా మాట్లాడతారు కనుక మీకు వారు మంచిగా అనిపిస్తారు. కానీ ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నీకు ఫ్యూచర్లో నష్టాలు వస్తాయని మీకు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులను మీరు ద్వేషిస్తూ ఉంటారు. ఇలా కాకుండా తప్పుని తప్పు అని చెప్పే వ్యక్తులను కానీ మీరు అంటే మంచిగా ఓకే వాళ్ళు మన గురించి మంచి చెప్పారు, ఇది తప్పే, ఇలా చేయకూడదు అని వారి మాటలు విని డ్రాప్ అవుట్ అయిపోవడం ఇది ఉత్తమమైనటువంటి లక్షణంగా పరిగణించబడుతుంది. కనుక మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక అంతే తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఆకలితో ఉంటే మాత్రం వీరు ఆదుకుంటూ ఉంటారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేటటువంటి మనస్సుని కలిగి ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. కానీ కొంతమంది మీకు అంటే శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తులు, అంటే వారు బయటికి కనిపించరు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీకు చెడు జరగాలి అని చూస్తూ ఉంటారు. వారి మనస్సులో కక్ష, కుళ్ళు, కుతంత్రాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వారు మీకు బయటికి నవ్వుతూ మాట్లాడతారు కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తులైతే కాదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులే మీ మంచిని కోరేవారు. మీకు అనుకూలంగా మీరు ఏదంటే అది సరే అనేటటువంటి వ్యక్తులు మాత్రం వారు మీకు హాని కలిగించే వ్యక్తులే అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు మీకు కనిపించరు. మీరు సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రమే వారు మీకు కనిపిస్తారు. అలాంటి వ్యక్తులతో కాకుండా మీ మంచిని కోరే వ్యక్తులతో మీరు గడిపితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గోచారం అనుకూలంగా ఉంది. కాస్త మనస్సు పెట్టి ఆలోచిస్తే మాత్రం వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మనస్సు పెట్టి ఆలోచించిన, మనస్సు పెట్టి మాట్లాడినా మీకు అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారికి తప్పకుండా అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది. వీరు ఖచ్చితంగా మనస్సు పెట్టి ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా మేలు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఏదైనా చేపట్టి పనులు చేస్తే మాత్రం అంటే ఏ పనైనా సరే మీరు మనస్సు పెట్టి చేస్తే మాత్రం విజయవంతం అవుతుంది. మనస్సు పెట్టి మీరు ఏ పని చేసినా తప్పకుండా ఆ పనిలో విజయం అనేది కలుగుతుంది. విజయవంతమైనటువంటి జీవితం మీకు ఉంటుంది. అలానే మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా అంకిత భావంతో చేయండి. ఈ సమయంలో మీకు కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు చెంతకి రావటం కానీ, లేదా మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీ దగ్గర నుండి వెళ్ళిపోయారు అన్నా, లేదా ఆ వ్యక్తిని మీరు అంటే ఒక వ్యక్తి మీ దగ్గర నుండి వెళ్ళిపోయారు అన్నా, లేకపోతే ఆ వ్యక్తి మీకు ఏదో ఒక సందర్భంలో మీకు ఏదో ఒక రోజు మిమ్మల్ని తిట్టి కానీ, లేదా ఏదో ఒక విధంగా మీకు హింసించి కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిన వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో కూడా విజయం కలుగుతుంది. అన్ని రంగాల్లో ఉండే వారికి కూడా విజయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. తెలుసుకున్నారు కదా మేషరాశి వారు ఎలాంటి ఫలితం ఉంటుంది, వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.